రెండింటిని విడిచిపెట్టేటట్టుండదు. విచారించినాక మొత్తాన్ని విచారించాలి. ఒక భాగాన్ని విచారించి మిగతా భాగాన్ని విచారిస్తే దాని నిజస్వరూపం పూర్తి బోధపడదు. ఇదే విధమున మన సకల అనుభవముల తత్వ నిర్ణయమునకు ఏదో ఒక అవస్థను పరీక్షించిన మాత్రాన విచారం పరిపూర్ణం కాజాలదు. కాబట్టి అనుభవాలు అన్నప్పుడు జాగ్రత్తలో మనకి ఇంద్రియాల అనుభవం ఉంది, మనస్సు యొక్క అనుభవం ఉంది. ఇంత మాత్రమే విచారించినట్లయితే కూడా దాని యొక్క ప్రయోజనం కూడా చేకూరడానికి అవకాశం లేదు. ఎందుకంటే జాగ్రత్తలోని అనుభవాలే వేరే, స్వప్నానుభవాలే వేరే, నిద్రానుభవమే వేరే. అయితే ఇవన్నిటినీ కూడా ఒక చోట కూర్చొని ఇంకో రెండో దాన్ని విచారణ చేస్తే ఏం రాదు. జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ దృశ్యాలు ఉంటాయి, నిద్రలో దృశ్యాలు లేవు. మరి ఎంత మీరు విచారాన్ని తీసుకుంటారు దాన్ని తీసుకోవాలని? అప్పుడు ఇక్కడ దృశ్యం లేదు కాబట్టి దాంతో పని లేదు. నిద్రలో ఏం లేవు దృశ్యాలు, చేసేది పొందేటి లేవు కాబట్టి వద్దు. స్వప్నం అంటే ఇంక వాసన జన్యం, దాన్ని మాత్రం ఏముండదు చేసేదానికి. రోజుసేపు ఉంటుంది, పోతుంది. అది కూడా ఈ జాగ్రత్త కదా చాలా కాలం అన్నట్టు ఉండేది. అందులో మన కష్టాలన్నీ కూడా ఇక్కడే కదా ఉండేది, సుఖాలు కూడా ఇక్కడే కదా ఉండేది. దీన్ని విచారం చేయాలా అని ఇట్లా పెట్టుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు, అనుభవానికి పొందేది కాదు. అని ఆ అవస్థను ఆ అవస్థ పొందుతుంది, అంతేగాని అన్ని అవస్థలను దీంతో చూసి దాన్ని సాపేక్షంగా చూసి చెప్పేదానికి సరిపోయట్లేదన్నమాట. సత్యం ఈ విధముగా ఉన్నాను, సత్యం ఇట్లుండాలి, మొత్తం విచారం చేస్తేనే దాని అనుభవం తెలుస్తుంది అని చెప్పినప్పటికీ అదేనా మనకు స్వాభావిక జాగ్రత్తపై అధికముగా అభిమానం కలదు. అభిమానం ఉంది. ఎందుకంటే మొత్తం ఇట్లుందని తెలుసుకుంటే దీని మీద అభిమానం ఎవరికి రాదనుకోండి. ఎప్పుడు మనం దాని వైపే పెట్టిన దృష్టి ఎప్పుడైనా పెట్టినామా? జాగ్రత్త కంటే అన్యమైనది ఏదైనా అవుతుంది, దాని కావాల్సి విచారం చేసుకోవాలని మనం ఎప్పుడు పెట్టుకోలేదు. కాబట్టి అభిమానం దీని మీదనే ఎక్కువగా ఉంది అందరికి కూడా. మనం సామాన్యంగా భావించినది ఏమనగా జాగ్రత్త ఎందు తోచు ప్రపంచమే విచారణీయము. టోటల్గా చెప్పింది ఏమున్నా మనము నెలకులో ఏమైనా కష్టాలు ఉంటే దాన్ని పోగొట్టుకుంటే విచారం చేయాలి. కానీ నిద్రలో ఉండేదాన్ని విచారణ చేస్తే ఏం చేసుకుంటారు? అదేవిధంగా స్వప్నంలో ఉండేదాన్ని విచారణ చేసుకుంటే ఏం చేయాలా? దాన్ని విచారణ చేస్తే మనకేమో స్వప్నంలో కష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, ఎవరు పోయి అడుగుతాయి? ఇప్పుడు సుఖాలు వచ్చినాయి, అవి తెచ్చుకునేకి వస్తాయా? కాబట్టి ఇవి రెండు కూడా పనికిరావని పెట్టుకొని ఇదే విచారణ చేస్తాను అందరికీ నమ్మకం 100కి 100 రూపాయలు పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకు? నువ్వు అన్నట్టు ఎవరో కొద్దిమంది పెట్టుకుంటే ఏడిపోయింది కదా. మీరు 99 మంది దీంట్లోనే ఉంటారు. వేదాంతం చెప్పేవాళ్ళు కూడా దీంట్లోనే ఉంటారు. పాపం వీళ్ళు ఎవరో కొంతమంది వేదాంతం బయటకు పోయినారేమో, కానీ మెజారిటీ వేదాంతం దీన్ని పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇంకా భౌతిక శాస్త్రజ్ఞులు దీన్ని పెట్టుకొని విచారణ చేస్తుంటారు. ఇంకా అట్లాంటప్పుడు మళ్ళీ విచారణీయాంశం మిగతా దాంట్లో ఏం చేయాలా అనేది పెట్టుకుంటారు అన్నమాట. ఇది ప్రతి క్షణము కొత్త రూపంలో దాచుతున్నది. అది ఈ జాగ్రత్తలో ఉండేదంతా కూడా మనం ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పటికీ, మళ్ళీ మధ్యలో ఉన్నప్పటికీ ఇప్పటికి ఎంతో వారాలు వచ్చేసినాయి కదండి. అప్పుడైనా కనుక్కోవచ్చండి మనకు తెలివి ఉండింటే. ఎందుకు అంటే వికారం చెందే సత్యం కాదనే జ్ఞానం అయినట్టే మనము ఏం బాధపడేసి పడలేదు. ఇది ఎంత వికారం ఎంత అంటే అంత బాగుందని పడినారు దీని మీద. అవునా? వికారం ఎంత అన్నా కూడా అనుకూలాలు ఎక్కువైతున్నాయి కదా అని దాని మీద మనకి మోసపడింది. అదే వికారం చెందే సత్యం కాదని తెలిసింటే మనం కూడా చేరి ఉన్నాం. మనం బ్రతికినాళ్ళు మనకు లభించినంత అనుభవింపబడను. అయిపోయింది. పుట్టినాము, చిక్కినంత అనుభవించాలి. నాకేమో అవి ఎవరు కాబట్లేదు. అయితే ఇప్పుడు ఈ అవకాశం విడిచిపెట్టినామంటే మళ్ళీ పుట్టామో లేదో అనేది ప్రతి ఒక్కరికి కూడా పెట్టుకున్నాం. కానీ స్వప్న సుషుప్తుల విచారం ఈ ప్రపంచం యొక్క స్వరూపం నెరుగుటట్లు దాన్ని విచారించినట్లయితే, స్వప్నాన్ని నిద్ర విచారిస్తే ఈ ప్రపంచం సమాచారం ఎట్లా తెలుస్తుంది? మెలకులో ఉన్నప్పుడు దీన్ని విచారిస్తే తెలుస్తుంది సమాచారం. కానీ అట్లా కాకోకుండా ఈ మెలకులో ఉండే ప్రపంచాన్ని దాంతో విచారిస్తే సరిపోతుందంటే ఎట్లా సరిపోతుంది? లేదు. నిద్ర అనగా ఏమి? వ్యవహారంలో శరీరేంద్రియములు హత్తుకోగా ఏర్పడిన ఒకనొక స్థితియే కదా అది. నిద్ర అంటే ఇంకెంతమందికి ఏం తెలుసు? పోయి అడుగుదాం, తల్లిలోకానికి పోయినప్పుడు నిద్ర అంటే ఏమప్ప అంటే ఏముండదు అప్ప. అది
తిన్నప్పుడు హాయిగా నిద్రపోతాం, లేదా కష్టపడి పని చేసినప్పుడు నిద్రపోతాం అంటారు. అంతకంటే ఏమని అంటాడా అప్ప? అంతేకాదు, అతి ఆహారము, అతిపానము, అతి సమాజం వలన నాడీ మండలం జరుగు మార్పే కదా స్వప్నము అని. దీనికి ఆ స్వప్నం అనేది ఆ నాడీ మండలాల్లోనే అంతా వచ్చి ఆ చిన్న మెదడు పెద్ద మెదడు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఏవేవో కల్పించుకుంటే అప్పుడు ఆ పనులు జరుగుతాయి అనేది దాన్ని పెట్టుకుంటారు అని మనకందరికీ తోచుతున్నది. ఏకదృష్టిచే విషయమును పరిశీలించడం వలన ఇట్లా తోచులని విచారాంతమున బోధపడదు. ఇట్లా ఒకే బుద్ధి పెట్టుకొని ఒకే మనసు పెట్టుకుంటే ఇట్లా కనపడేది. అట్లే కాకుండా ఆ అనుభవం ఎట్లుందో అట్లే విచారం చేస్తే అది సత్యమా కాదా అనేది అప్పుడు బోధపడుతుంది. కాకుండా మనం బుద్ధి పెట్టుకొని ఇంకే పుట్టినాం కాబట్టి సత్తాం అయిపోయింది, ఇంకేమేముంది మీకు? ఏం చెప్తే మాత్రమే ప్రయోజనం ఉండదు. ఎందులకైనా జాగ్రత్త స్వప్న సుషుప్తులను త్రివిధావస్థల సకల ప్రాణులకు వలె మనిషినకు కూడా కలుగుతున్నవి. చాలా మంది ఒప్పుకోరు, మిగతా జంతువులకి అంతా నిద్ర ఉంటుందని ఒప్పుకోరు, స్వప్నాలు ఉంటాయని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు అట్లా? అయితే లేవంటారు చాలా మంది. అట్లా మనుషులకేనండి ఇట్లాంటి వచ్చేది. అదే వాళ్ళు ఎంత చెప్తారు అంటే జన్మించారు కాబట్టి అది చెప్తా ఉంటారు. నిద్రపోదు అంటే దానికి స్వప్నానుభవం ఉండకూడదు కదా, నిద్రానుభవం ఉండకూడదు. అది నిద్రపోదు అని అన్నారు, కరెక్ట్. అప్పుడు దానికి నిద్రానుభవం లేదు, స్వప్నానుభవం లేదు, రెండు తీసేయాలి మరి న్యాయంగా అయితే. అదే మరి లేవని రెండు లేవను. అవునప్పా, దానికే ఉన్నీలే, దాన్నే విచారం చేద్దాము. దానికి రెండు లేనట్లే కదా అది చెప్పు. లేదు మిగతా వద్దులే, ఆ రెండింటికి ఎప్పుడు మేల్కొని ఉండదు, దానికి ఎప్పుడు నిలబడి ఉంటుంది, అది పండుకుండే లేదు అని కూడా చెప్తారు. పండుకుంటుందే అరే పండుకుంటే చాలు మనకి, నిద్రపోదు అని మనం అంటాం అనుకో. పండుకుంటే మనం చెప్తాం అబ్బులా లేదు, అది వేరే. పొరలాడేదానికి వేరే కాదు, ఊరినే పండుకుంటుందో పగలు అదొకటి కావాలంటే. రాత్రి పండుకుంటేది కావాలా, అనేక మిగతా కథ మనం కొట్టాడే పని లేదు, అది మామూలుగా వచ్చేస్తాం కానీ కదా. ఎందుకంటే మేలుకుంటే పండుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒకటి ఉండదు రూలు. కాబట్టి మనం మేము కూడా మేలుకొని పండుకుంటామని అంటుంటారు. మీరు విశ్రాంతి పండుకుంటారు అని అంతే. అయినా పండుకున్నాక నిద్ర వస్తుంది కదా. కాబట్టి ఎందులకైనా జాగ్రత్త శ్రీవాసం సకల ప్రాణులకు వలె మనిషినకు కలుగుతున్నవి, దేవతలకు లేదంటే వాళ్ళకి ఉందనేది కూడా మనకు ప్రూఫ్ అయిపోయింది. మానవునకు జాగ్రత్త అవస్థ ఒక్కటే ఆవశ్యకమైనతో స్వప్న సుషుప్తులను దేవుడు ఎందుకు సృజించాను? దాంతో ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు మనకి దేహంలో ఏమైనా ప్రయోజనం లేదు, ఏమైనా పుట్టించినాడా? ప్రయోజనం ఉంది, అయితే దాన్ని మనం గుర్తించలేదు. కొన్ని ఏవేవి ఎట్టుండే అనేది మనకేం తెలియదు, మన అవకాశం కోసం మనం ఏమేమో చేసుకుంటూ ఉంటాం. అయితే అనవసరమైన పుట్టించాల్సిన అవసరం దానికి ఏంటుకుంటుంది? దాని ప్రయోజనం లేకపోతే పుట్టవలసిన అవసరం లేదు. అట్లా నిద్ర కేవలం విశ్రాంతి యోగనే అని తక్కువ పని చేసిన వారికి తక్కువ నిద్ర, ఎక్కువ పని చేసిన వారికి ఎక్కువ నిద్ర అవ్వలేను కదా రూల్ ప్రకారం. కష్టపడితేనే నిద్ర వస్తుంది అన్నప్పుడు తక్కువ పని చేసిన వారికి ఎక్కువ నిద్ర రాకూడదు, అంతేనా కదా? తక్కువే ఎక్కువే ఉండాలి. ఏ పని చేయని శిశువులకు నిద్ర ఎక్కువగా ఉండుట కారణమేమి? ఏమైనా పని చేస్తాయో శిశువులు అనేటివి పాలు తాగే తప్పితే ఇంక మిగతా ఏటేటివి చేశారు, తినేది ఉంటే తినేది అంతే, మిగతా పని ఏం లేదు కదా దానికి. మరి ఎందుకు ఆచరణ నిద్రపోతుంటాయి? ఎన్నో దినములు పనిచేసి సంపాదించి విశ్రాంతి నందుకోరు వృద్ధులకు ఇతరుల కంటే అధికంగా నిద్ర ఆవరింపవలేను కదా. ముసలు చేసి చాలా ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు విశ్రాంతి దొరుకుతాను బాగా నిద్రపోవచ్చు కదా, మాకు నిద్రే రాదప్ప అంటారు. రాదు, వాళ్ళకి అది తెలియదు కదా.
అంతఃకరణం యొక్క వ్యవహారం అనేది తెలిసిందంటే సరిపోతాండే. ఆ అంతఃకరణ విషయమే తెలియదు ఎవరికి. దేహాన్ని పెట్టుకొని దేహం సమాచారమే మాట్లాడుతాండే వీళ్ళంతా ఇప్పుడు. ఇంకా అయితే సత్యమేమి, సోమరులకు నిద్ర ఎక్కువగా వచ్చుతున్నది. దమ్ముడి పని చేసేలేదు, తినేది నిద్రపోయేది, తినేది నిద్రపోయేది. వృద్ధులకు రాత్రి వేళ నిద్ర తక్కువ. శిశువులు పుట్టినప్పుడు ఎక్కువగా నిద్రించుతుందరు. నిద్రితులు జాగ్రత్తలైనప్పుడు వాటిలో ఉత్సాహం, ఉల్లాసము, ఆరోగ్యం ఉన్నదని నిశ్చించును. ఇదొకటి. మీరు ఎంతసేపన్నా మేల్కొని ఎట్లన్నా ఉండండి, కొంతకాలానికి కొంతసేపుకి మనకి శ్రమ అయినట్టు కనపడుతుంది. అయితే ఆ కొంచెం సేపు నిద్రపోయినట్లయితే ఏం ఆహారం తినే పని లేదు ఇక్కడ. ఆయన ఉత్సాహం వస్తుందో లేదా పనిచేసేకి. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? తింటే వచ్చింది. అది తింటేనే శక్తి ఉంటుందని మనం అంటున్నాం కదా. మరి తింటే తినకనే కూడా ఆట వస్తుంది కదా శక్తి. పని చేస్తారు. రోజుసేపు నేను పండుకుంటాను, ఆయనకి బాగా పని చేస్తానంటారు వాళ్ళు. పండుకుంటారు, మళ్ళీ రెడీ చేస్తుంటారు. ఇంకా తినేది రెడీ పని చేసేకే సిద్ధమవుతారు. మరి అదట్లా ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటారు. కానీ నిద్ర కేవలం విశ్రాంతి కాదు, దాని యందును మనకు అత్యవశ్యమైన ఒక వస్తువు కలవని సిద్ధించుతున్నది. ఎంతన్నా నువ్వు కలత చెంది ఏమేమో చేసి నిద్రపోయావు అనుకోండి, మెలకు వస్తానే అంతోటి దెబ్బ ఉండలేదు. బాధపడేటాం చూడు, మెలకులో ఉన్న బాధ అదంతోటి కనపడలేదు. ఆ విధంగా కూడా అనుభవం ఉంది మనకి. దీనివల్లనే స్వప్నం అనగా నాడీ మండలం యొక్క అస్వాభావికమైన పరిణామం యొక్క ఫలితం కాదు. మరేమి ఎందుకనా ఆహార విహారాలందు హితమితముగా వర్తించే వారికి స్వప్నములు కలుగుతుండును. ఎక్కువ తినడానికి, ఎక్కువ తాగినానికే స్వప్నాలు వస్తాయన్నారు కదా. అదేం లేదు, మామూలుగా ఏం తినకుండా పండుకున్నాను కూడా వస్తాయి స్వప్నాలు. మనం వదనను నిద్రా స్వప్నములు కలుగుతుంటున్నాను మన ఇచ్చకు లొంగక అనియతముగా స్వాభావికముగా సంభవించుట వలనను జాగ్రత్త అవస్థలే అవ్యను మనకు అత్యవశ్యములని రుజువవుతున్నది. నీకు చాలా ఇంపార్టెంట్ వ్యవహారం ఉంది, నిద్రపోకూడదనే ఉంది, అయినా రాకుండా పోయిందే. నిద్రపోతే వేస్ట్ టైం మీకు. ఇప్పుడు ఏదో పెద్ద లక్షల నష్టం వస్తుంది అనుకోండి, అయినా అది వచ్చినప్పుడు తట్టుకుంటారా అని తట్టుకునేకే లేదు. ఎంతసేపు ఉన్నా కూడా అందుకే ఇవి మాకే వచ్చిపోతాడండి. అసలు అదన్నా తెలుసుకోండి. ఇప్పుడు మాకే వచ్చిపోయాడు కాదని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు నిద్ర మాకే వస్తుంది, స్వప్నం మాకే వస్తుంది అని అంటాం కదా. అది మనకు వస్తుందా? అది వచ్చినప్పుడు మనం దాంట్లో పోతాడామా వస్తాడామా? నెలకు వచ్చినప్పుడు వేలుకుంటాడు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నంలో ఉంటాడు. అంతేకాని మీ స్వతంత్రంలో ఏముండేవి? అందుకే ఆ అవస్థలు అనేటివి స్వతంత్రాలు అవి. ఒకదానికి వచ్చి సాపేక్షంగా వచ్చేటివి కూడా కాదు అవి, లేదా పరమాత్మకు లోబడి ఉండేటివి కాదు అవి. ఎందుకంటే పరమాత్మ యొక్క తోపిక అది. వీళ్ళకే సంబంధం ఉండదు దాంట్లో. పరమాత్మను తెలియనప్పుడు మెలకువగా తోస్తుంది, స్వప్నముగా తోస్తుంది, నిద్రగా తోస్తుంది. నిద్ర మాత్రం నిద్రపోవచ్చు, విషుదాలు సాయొచ్చు, నీ స్వాధీనంలో ఉన్నట్ల. పుట్టుబడి ఇప్పుడు పుట్టట్లే ఏదైనా తిని వచ్చినారు కదా, ఏమైనా వేసుకొని పుట్టండి. అట్లా లేదు. నిద్ర మాత్రం వేసుకుంటే మనం దానికి తాగేటప్పుడు నిద్రపోతారు. లేదు, నిద్ర మాత్రం వేసుకోవాల్సిన రూల్స్ ఏం లేవు దీన్ని. కానీ ఇవన్నీ సహజమా కృత్రిమమా? మరి అది అంత మాత్రం. కాబట్టి సహజమే వేరే, కృత్రిమమే వేరే. కృత్రిమంగా కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు కొంతసేపే, అది ఎక్కువసేపు ఉండేలేదు. 3 గంటల సేపు సహజం కాదు అవి. కావున మనం కూడా ఊరికేం కంటారు, మనం కూడా నిద్రను కంట్రోల్ చేయాలి. నిద్రపోకుండా ఉండవచ్చు, దానికి స్కోప్ ఉంది. తట్టుకోకుండా ఉండే కూడా స్కోప్ పెట్టుకోవచ్చు. ఏముంది, పెట్టుకో. తాడుకోకుండా పెట్టుకో. విచారిస్తాం కదా, జీవించే ఉండేదానికి కూడా మనం అని చెప్పేసి మనం ఆ శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క జీవించి ఉండేదన్నప్పుడు ఏమర్థమయ్యా? జీవించుట అంటే ఏమి? స్వతంత్రంగా ఉండడం అనేది మరి మొదటి చెప్పు. ఇప్పుడు
నిద్రను ఎప్పుడైతే మనము ఎప్పుడొస్తుంది ఏం కదా అనేటప్పుడు మనం నిద్ర ఇప్పుడు అక్కడ మాండవ్య ఉపనిషత్తులో ఏం చెప్పినారు, జాగ్రత్త నుంచి స్వప్నము, స్వప్నం నుంచి ఆ సుషుప్తికి రాగా మనం పరమాత్మకు దగ్గర ఉన్నాం అన్నమాట. ఇది స్లోగా చేసినాడు, ఇది మార్గంగా చేసినట్టుగా ఉందో. అందుకే వాళ్ళేం త్రోవ చేయలేదబ్బా స్వామి, మనం అనుకున్నాం త్రోవలు, వాళ్ళేం చెప్పలేదు. శాస్త్రం దగ్గరికి తాత్పర్యం కాదు, అది అనువాదం. అది అంతేగాని తాత్పర్యం అంటే అదే చెప్పిందనాలి మీరు, అదేం చెప్పలేదు. మనం అనుకున్న దాన్ని అనువాదం చేసి చెప్తుంది. మనం దగ్గర పోతున్నాం అని స్వప్నం పోయినప్పుడు పరమాత్మ దగ్గర పోతున్నాం, దగ్గరికి పోతాడాము అని అన్నారు. అవునా? పరమాత్మ దగ్గరికి పోతా అంటే స్థూల దేహాన్ని విడిపించుకుంటారు అన్నారు. స్థూల దేహాన్ని వదులుకుంటాం అంతే. ఇప్పుడు స్థూల దేహము సూక్ష్మ దేహాలు రెండు పనిచేస్తాయి. స్థూల దేహం విడిపించుకుంటాను అన్నావు, సూక్ష్మం పోలేదు కదా. మరి పనిచేసేది సూక్ష్మ స్థూలమా? అక్కడ వ్యవహారం అంతా స్థూలం ఉంది కదా, వీళ్ళు అనుకునేది సూక్ష్మే అనేది. స్థూలదేహం వేరే మంచం మీద పడింది, నువ్వేమో అనంతపురంలో వ్యవహారం. అనంతపురంలో నేను దేహంతోనే వ్యవహారం చేస్తున్నాను. సూక్ష్మదేహాన్ని అది కాదులే, ఇయ్యం కాదే కాదయ్యా, ఇది కూడా సూక్ష్మే ఈడ పనిచేసేది. మనమేమంటాడా స్థూల దేహం పనిచేస్తానని నువ్వు అనొచ్చు అంతే. ఈడ సూక్ష్మే. కొడితే బాధ కలిగేది మనసుకే, దేహానికేం కాదు. దేహానికి దద్దలేస్తాయి కానీ బాధ ఏం కాదు అది. దీనికే మనసుకే బాధ. ఈడు కూడా ఎప్పుడు అందుకే స్వప్నానికి జాగ్రత్తకి వెంట్రుకత్తి కూడా భేదం లేదని చెప్పిండే దానికే. అయితే విచారం సరిగ్గా లేనందువల్ల ఇది స్థూలమో అది సూక్ష్మం అనుకుంటారు అని మాండవ్యోపనిషత్తు చెప్పేది అంతే. మీరు అనుకుంటున్నారు అంతే. ఈడ స్థూల సూక్ష్మ దేహాలు ఉంటాయి, ఆడ సూక్ష్మమే ఉంటుంది, అక్కడ ఈ రెండు లేవు అని ఎప్పుడు పోతారు. ఇది అర్థమైనా? ఉండేది పరమాత్మే. నీ భావనలోనే ఇవన్నీ మనం కల్పించుకున్నాం అనమాట. అంతే, టోటల్ పైన కల్పించుకునేవి ఇవన్నీ. ఉండేటివి కాదు. ఉండింటే ఆ విధంగానే ఉండొచ్చుండే కదా. కల్పనలో ఎట్లయినా ఉండొచ్చు. నీకు జాగ్రత్త రహస్యాన్ని కలుస్తుంది స్వప్నం. 10 నిమిషాల్లో 10 సంవత్సరాల జీవితం ఇక్కడ కలుస్తుంది స్వప్నంలో. కొంచెం అక్కడ నీకు డిఫరెన్స్ రైట్. ఇప్పుడు చాలా మంది ఇది కూడా అర్థం చేస్తారు. స్వప్నము జాగ్రత్త అవస్థలో జ్ఞప్తికొస్తుంది, స్వప్నంలో జాగ్రత్త అవస్థ జ్ఞప్తి రాలేదు అంటారు. అప్పుడు ఈ రెండింటిలో యాది పెద్ద అనుకుంటారు మీరు? అట్లా కాదు. ఇప్పుడు స్వప్నాలు జరిగినంటే మీరు చెప్తాడారబ్బా. స్వప్నానికి పోయినా మీ జాగ్రత్తలో చెప్పాలి కదా. మనం ఒక జాగ్రత్త గురించి మనం అనుకోలేదు. కట్టుకోండు జాగ్రత్త సరే. ఇప్పుడు ఈ రెండింటిలో యాది గొప్పది అంటారు మీరు అనే దాంట్లో? స్వప్న గొప్ప అట్లా యాదంటారు వాళ్ళు చెప్పండి. వాళ్ళు స్వప్న గొప్పలు అంటే మరి దీన్ని సార్ ఇస్తారు. అది కాదు అట్లా. అయితే ఆ అవస్థలో ఇటువంటి నియమాలు కలిగి ఉండాలని రూల్స్ లేవు. జాగ్రత్తలో స్వప్న జ్ఞప్తికి వస్తుంది, స్వప్నంలో జాగ్రత్త జ్ఞప్తికి రాదు అనే నియమాలు అవస్థలకు పెట్టద్దండి. ఎందుకంటే సుశుద్ధిలో యావి లేవు, మీ కథలు రెండు లేవు మీ బతుకులో. సుశుద్ధిలో జ్ఞప్తికి వస్తుందా? జాగ్రత్త స్వప్నం జ్ఞప్తికి వస్తుందా? అంటే రెండు లేవు, పనికిరాదు. అది ఇప్పుడు జాగ్రత్తలో స్వప్నం గురించి మనము తెలుసుకుంటున్నాము. ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాము? సాక్షి స్వరూపం నుంచి తెలుసుకుంటున్నాము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి సాక్షి స్వరూపం నుంచి స్వప్నాన్ని తెలుసుకున్నాను స్కోప్ వచ్చింది మనకు. ఏం స్కోప్ రాలేదు. మొదట అది చెప్పు. నువ్వు స్కోప్ వచ్చిందని చెప్తాడావు కదా. స్వప్నాన్ని అనిపించేటప్పుడు నువ్వు ఎట్లా అనిపించినవాడు? అనిపించినావు. ఆ జాగ్రత్తలో కూడా నేను నిద్రపోతాడు అనేది ఉందా లేదా? మళ్ళీ ఆ మాట మాట్లాడు. స్వప్నం నిద్రపోకుండా ఇట్లా మేలుకొని పని చేస్తాడవా? మరి స్వప్నంలో స్వప్నం ఇప్పుడు నువ్వు అన్నావు ఏమన్నావు? మొదటి జాగ్రత్త అన్నావు. అటుగా ఊరినే ఉండవు. మొదటి జాగ్రత్త అన్నావు, లేదో జాగ్రత్త అన్నావు. ఈ జాగ్రత్తలో కూడా నీకు మెలకువ, నిద్ర, స్వప్నం 3 ఉన్నాయి. ఈడ ఆడ ఉంటాయా లేదా? 3 అయిపోయాయి. ఆడ అట్లే ఉన్నాయి. ఆడేం లేకుండా పోలేదు. ఆడు కూడా ఈ పొద్దు నువ్వు కట్టించింటావు, ఇల్లు కట్టించింటాడు, సాయంత్రం ఇంటికి పోయింటాడు. నిద్ర పోయించినాక మళ్ళీ పొద్దున అట్లే ఉంటుంది. ఈ మెలకులో కూడా సాయంత్రం వరకు ఇల్లు కట్టించినాడు, మళ్ళీ పోయి పొద్దున అదే ఉంటుంది. ఈడ వాళ్ళు ఏం చేస్తారు? ఈ అవస్థను పెట్టుకొని దాన్ని పోల్చి చెప్తారు. ఈడ మేము కట్టిన ఉంటుంది కదా,
అట్లాడు మళ్ళీ రేపు ఇంకోటి రాదు కదా, మళ్ళీ మాకు ఇంకోటి కొత్త వస్తాయి కదా అంటారు వీళ్ళు. అంటే మీరు ఏ అవస్థలో ఉన్నప్పుడు దాన్ని ఏమనుకున్నారని చెప్పాలా. ఆ అవస్థ నుంచి స్వప్నం అనకూడదు, మీరు అనకూడదు. అనిపించేటప్పుడు స్వప్నం అంటే కరెక్ట్, మీ పాయింట్. అనిపించేటప్పుడు జాగ్రత్తనే అనిపిస్తాము, ఈడున్నప్పుడు జాగ్రత్త అంటాము, ఆడున్నప్పుడు. అయితే అది వదిలొచ్చినప్పుడు దాన్ని స్వప్నం అనేది, యా దాంట్లో ఉంటే దాన్ని ఇంకో దాన్ని స్వప్నం అనే పాటలు వాడుతూ అంటారు అట్లా. అంతే. అందుకోసమే ఆ విచారం అనేది మనకి మనస్సు పెట్టుకునే విచారంతో చేస్తే కుదిరలేదు. అది ఆ అనుభవంతో విచారించినట్లయితే దీనికి ఎంత విలువ ఉందో దానికి అంతే విలువే ఉండేది. ఇది దృశ్యాలతో కూడింది, అది దృశ్యాలతో కూడిండేదే. అది నేను చెప్పు కూడా నీ ఇల్లు, నా భార్య, నీ పిల్లలు, నీ సంతానం అంతా ఆడ ఉంటారు. ఈడున్నప్పుడు కూడా ఈడట్టే ఉంటారు. అయితే అవి మాట్లాంటాయి కదా అని అంటున్నారు. మారినప్పుడు మీకు మాట్లాడి గుర్తుండే అది చెప్పండి మొదట. మీకు ఈ జాగ్రత్తల కోసం అవి మాట్లాంటాయి కదా అంటున్నారు. అట్లా మారినప్పుడు మీకేమన్నా మాట్లాడి గుర్తుంటే చెప్పండి. మేము ఇప్పుడే మెలకులో నుంచి నిద్రపోయి నిద్ర నుంచి స్వప్నానికి వచ్చినామని ఎవరికైనా తెలిసిందాడా? మరి తెలుసుకోకుండా ఈడంతే ఉంటుందో ఆడంతే ఉంటుంది. అది అందుకోసమే ఈ అనుభవాన్ని విడిచితే ఈ మనస్సుని బుద్ధిని ఆశిస్తే ఈ భేదాలు కనపడతానే ఉంటాయి. అందుకే విచారక్రమం అనేది బాగా శాస్త్రం చెప్పిండేది అనమాట. అనుభవాన్ని పెట్టుకొని పరమార్థాన్ని విచారం చేస్తేనే బోధపడుతుంది. కానీ ఆ అనుభవాన్ని విడిచి కేవలము దేహ అనుభవంతో కానీ, ఇంద్రియాల అనుభవంతో కానీ, మనస్సు అనుభవంతో కానీ విడిస్తే బోధపడట్లేదు. దీనికి ఇదే సత్యము, దానికి అదే సత్యము అనేది బోధపడుతుంటుంది అనమాట. ఇట్లా అందుకోసమే వేదాంతంలో పోల్చొద్దండి ఎప్పుడే కానీ. ఇంకా మిగతా వాళ్ళు పోలుస్తారు. కారణం అంటే వాళ్ళకి ప్రక్రియ తెలుసు కాబట్టి వాళ్ళు పోలుస్తారు. వాళ్ళనే మనం దండించే పని లేదు. ఎవరైతే పరమార్థాన్ని తెలుసుకోవాలన్నారో వాళ్ళే పరమార్థాన్ని తెలుసుకోవాలని అంటారు. కానీ పరమార్థాన్ని తెలుసుకునే మార్గం అని ఉండాలి కదా. మేము అనంతపురానికి పోవాలనేది ఉంది అప్ప మాకు కూడా. మరి ఆ రోడ్డు చెప్పింటే ఆ రోడ్డు పోరు, కానీ మీరు ఇంకోటి బల్లా రోడ్డుకి పోతే ఎట్లా మీరు చిక్కేది? మీ క్రమం పెట్టుకుంటే ఎట్లయితుంది? అది ఏ క్రమాన్ని పెట్టుకుంటారో దేన్ని తెలుసుకోవాలంటే ఏది ఉపయోగించాలో దాన్నే ఉపయోగించాలి. అందువలన పరమార్థాన్ని తెలుసుకోవాలంటే ఈ శాస్త్రం ఏం చెప్పింది? అవాంగ్మానస గోచరం అని చెప్పింది. ఎందుకంటే ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, అహంకారం కానీ యాది తెలుసుకుంటే లేదు దానిని అన్నారు. మీరు దాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు అది పెట్టుకుంటే మీకు అది బోధపడదు. కారణం ఏమి? దాన్ని తెలుసుకుంటే ఇదే అట్టు మొదట దీన్నే దాటెక్కలేదు మనం. దీన్ని వదులుకుంటే అది దొరుకుతుంది. అది విడిచిపెట్టి దీన్నే పెట్టుకొని మేము ఉపయోగించుకొని దాన్ని తెలుసుకుంటామంటే ఎట్టు సాధ్యమవుతుంది మనకి? అందుకే ఆ క్రమమే మొదటి కావాలన్నమాట. ఆ అనుభవం, అందుకే మొట్టమొదటి అనుభవాన్ని చూపించేది ఆ సాక్షాత్ సాధనలో మొదటి అనుభవాన్ని చూపించేది. అది అనుభవం అంటే ఎన్ని రకాలు? 2 రకాలు మనకు తెలుసు. ఇంద్రియాల అనుభవం, మనస్సు అనుభవం. అయితే ఇంద్రియాల అనుభవం, మనస్సు అనుభవం కంటే నేరుగా తెలుసుకుంటే ఇంకొక అనుభవం ఉంది. దాన్ని ఎట్లా మేము కనుక్కోవాలన్నట్లయితే మీరు విషయాలు దీన్ని విచారిస్తే కదా ఆయన తెలిసేలేదు. వ్యవహారంలో ఉండేదాన్ని తెలుసుకోవాలంటే ఇంద్రియాలే ఉపయోగించాలి. ఇక్కడ ఉండే వేదనలు అంటే కష్టాలు కానీ, సుఖాలు కానీ మనసుతోనే తెలుసుకోలేడు. అయితే పరమాత్మ స్వరూపం అటువంటిది కాదు, అవస్థలకు కూడా అతీతమైండేది. అవస్థలో ఉండేటువంటి దీనితో మేము తెలుసుకుంటామంటే ఎట్లా బోధపడుతుంది? అది మరి అది మాకుందే అంటే మీకు కూడా ఉంది. అది మీకు లేదు చెప్పేకి రాలేదు శాస్త్రము. లేదప్ప కొన్నాళ్ళు తప్పటి చేస్తే అంటే మా చేత కాదప్ప అంటారు. వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అట్లా కాదు. మీరు ఏం చేసినా చేయకపోయినా మీ దగ్గర సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు కూడా వేదాంతం వినే వాళ్ళకి, తపస్సు చేసే వాళ్ళకి, ఇంకా ఏమేమి చేసే వాళ్ళకి అందరికీ ఒకటే ఉందన్నమాట. బ్రహ్మదేవునికి కూడా అదే ఉంది. మనం సృష్టి చేసినప్పుడు ఆ బ్రహ్మదేవునికి కూడా అదే ఉండేది. మరి అట్లాంటప్పుడు దాన్ని ఎట్లా గుర్తించాలంటే ఆ మార్గం పట్టుకొని పోవాలి. అందుకే దాన్ని అనుభవాన్ని చేసిన గురువు దగ్గరికి పోతేనే చెప్తారు. కానీ ఆ అనుభవాన్ని గుర్తించేకి ఆ అనుభవం పదమే తెలియని వాళ్ళ దగ్గరికి పోయి తత్వాన్ని మేము తెలుసుకుంటామంటే ఎట్లా తెలుసుకుంటే వాళ్ళు అక్కడే చిక్కొచ్చింది అనమాట. అదే వేరే కొత్తగా చెప్పలే, అందరికీ ఆ వేదాల్లోనే ఉపనిషత్తుల్లోనే ఈ సమాచారం అంతా చెప్పినారు. మళ్ళీ వేరే వాళ్ళకేం చెప్పలేదు. కావున గాఢనిద్రా స్వప్నం జాగ్రత్తకు వచ్చిన అనుకూల ప్రతికూలమైన ఏర్పరచు ఆశ్రితావస్థలను భావించుట కంటే అవి ఏదే ఒక స్వప్రయోజనార్థం సృష్టములైన స్వతంత్రావస్థలను భావించుటే సమంజసము. కాబట్టి మెలకు నుంచి విశ్రాంతి కావాలా, దానికోసం నిద్రపోతారు అని ఇట్లా అనుకూలాలు ప్రతికూలాలు ఏర్పరిచేది కాదు ఇక్కడ చేసిండేది. మీరు దానివల్ల కూడా స్వప్రయోజనం ఉంది. మెలకు ఎట్లయితే ప్రయోజనం ఉంది అంటారో స్వప్నానికి ప్రయోజనం ఉంది, నిద్రకు కూడా ప్రయోజనం ఉందని భావించేది మొదటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఉంటాయి కదా మనకు అనుకూలంగా 3 పనికిరాని వెంటుకుండాలో ఇక్కడ
ఇక్కడ అప్పుడు మూడవస్థలను సమానంగా చూడవలేను. ఇదే సమస్య. మూడవస్థలను సమానంగా చూడాలంటే మెలకువని ఎట్లా చూస్తావు, స్వప్నాన్ని ఎట్లా చూస్తావు, నిద్రని ఎట్లా చూస్తావు అంటే మేమంతా మనసులో కూర్చొని ఇవన్నీ చూస్తామని మనం అంటాం. అట్లా చూసే సాధ్యమా అని శాస్త్రం అడుగుతుంది. నిద్రని ఏమిటో చూస్తారు మీరు? సమానంగా చూడాలని చెప్పారు కదా. ఇప్పుడు మీరు మెలకువలో ఉండే విషయాల్ని కనుక చెవులకి ఇవన్నీ పెట్టుకుని విచారం చేస్తారు. నిద్ర మీద ఎట్లా చూస్తారంటే అవి పెట్టుకుంటామంటే కుదురుతుందా ఉండే ఆడ మరి. కాబట్టి ఎట్లా చూడాలా అంటే మనం పెట్టుకున్నాము కొన్ని నియమాలు. దీన్ని చూడాలంటే ఉండాలా, దాన్ని చూడాలంటే ఎట్లా అనేది మనకు తెలియకోకుండా పోయింది. శాస్త్రం చెప్తుంది మూడింటికి ఒకే దృష్టి ఉంది. అయితే మీరే పట్టుకునేది కాదు, శాస్త్రంలో ఉండే దృష్టి సమానంగా వేరే ఉంది. ఎట్లా? జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్నమాట మూడవస్థలు మన జీవితం సంబంధించి ఉంట. జాగ్రత్త అవస్థయే ఎక్కువైనయు నిద్రా స్వప్నం తక్కువని భావించుట అసమంజసము. మొదటిది. ఎప్పుడే కానీ ఏదో ఇదే చాలా కాలం మేము ఉంటాం, మెలకులో ఉంటాము, నిద్రలోను స్వప్నంలోను తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చిపోయేటప్పుడు ఉన్నట్టుంటాయి అంటున్నారు. సరే, తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చిపోయేటివే. మీది ఈ మెలకు అనేది వచ్చిపోయేదేనా లేకపోతే అట్లే ఉండేదేనా? ఇది వచ్చిపోయేదే, అవి వచ్చిపోయేటే. అయితే దాన్ని తక్కువ టైమింగ్స్ పెట్టుకున్నట్టు మీకు గడియారాలు చూసుకున్నారు. ఇక్కడ మీ గడియారం స్వప్నంలో పనిచేస్తుందే, స్వప్న గడియారం మీకు పనిచేస్తుందే, నిద్రలో గడియారాలే లేవు. మీ టైమింగ్ సెట్ అంటే మీరు పెట్టుకోండి, టైమింగ్ సెట్ పెట్టుకునేది. ఇది ఎక్కువ అది తక్కువ తక్కువ అని చెప్పు. జాగ్రత్త దృష్టితో ఏమని 24 గంటలని. సరే, దాన్నే మొత్తం శాస్త్రము 20. అయితే అది తక్కువ అన్నా చూడు, అదెందుకు కొని మేము అడిగేది. ఇప్పుడు ఇది 24 గంటలు పెట్టుకోవడం బాగానే ఉంది, నో డౌట్. స్వప్నంలో గడియారం చూడాలి కదా మీరు. స్వప్నంలో గడియారం చూసినప్పుడు 5 నిమిషాలైనా స్వప్నం వచ్చిందనేది ఉంటే కరెక్టే, నీది కూడా కరెక్టే. ఉండాడా? ఆ గడియారమే వేరే, అనువు కాదు, ఆ గడియారాలే వేరే. అంతేకాదు ఇప్పుడు మెలకులో కాదు మెలకులో 12 గంటలు నిద్రపోయినావు ఏమే, తర్వాత మళ్ళీ 1 గంటకు లేచినావు, ఆడు స్వప్నం పడిపోయింది. ఈ 2 టైమింగ్స్ని ఏమితో కొలుస్తారు మీరు? మీరు అంటారు కదా, 1 గంట నిద్రపోయింది, అది దాంట్లో నిద్ర ఉంది, దాంట్లో స్వప్నం ఉంది అని అంటారు మీరు. నిద్ర స్వప్నం దాంట్లో ఎట్టుంటాయి? ఆ గడియారంలోకి ఎందుకు వచ్చింటాయి? నిద్రలో గడియారమే లేదు, స్వప్నకాలం ఇక్కడ సంబంధమే లేదు, మరి దాంట్లోనే ఉంటాయంటే ఎట్లా మాట్లాడదు మీరు? కాబట్టి ఆ మాట మాట్లాడే కూడా అధికారం లేదు. కాకపోతే వ్యవహారంలో మన మనస్సు అట్లా అలవాటు పడింది, దానికి ఒప్పుకుంటుంది శాస్త్రం. మీరు తప్పుకెళ్ళలో ఉండారనండి, సరే అంటుంది. అది లేదు, మాదే రైట్ అంటారు చూడు. మాట్లాడదు, ఎక్కువ మాట్లాడుతుంది, అప్పుడు నియమాలు ఉన్నాయని. జాగ్రత్తలో తోచు వస్తువులు జాగ్రత్త వ్యవహారమునకు ఉపయుక్తములగినట్లే స్వప్న తోచు పదార్థములు స్వప్న వ్యవహారమునకు ఉపయుక్తములే కదా.